హలో ఆల్ అందర్ మినీ వ్లాగ్. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి రాగి జావ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా హెల్తీగా. సో ఇప్పుడు అది ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నాను అండ్ దాంట్లోకి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అండ్ వాటర్ బాయిల్ అయ్యే వరకు నేను వేరే బౌల్లో రాగి ఫ్లో 3 స్పూన్స్ తీసుకొని అది మంచిగా కలుపుకుంటున్నాను. సో ఉండలేకుండా కలుపుకోవాలి. రాగిలో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో రెగ్యులర్గా తీసుకోవచ్చు సమ్మర్లో అండ్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో ముందుగా కలుపుకున్న రాగి ఫ్లోర్ కలిపిద్దాం. అండ్ ఇది ఒక 10 to 15 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి. అండ్ దీంట్లో కావాల్సినంత సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్ తీసుకున్నాను అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ తీసుకున్నాను. దీంట్లోకి చియా సీడ్స్ అండ్ కొంచెం మజ్జిగ కూడా తీసుకుంటున్నాను. సో మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇది రెగ్యులర్గా తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చియా సీడ్స్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఫుడ్ తీసుకోలేము, ఆకలి అనేది వేయదు. అండ్ ఫైనల్గా అది 15 మినిట్స్ బాయిల్ అయ్యాక నేను గ్లాస్లోకి తీసుకుంటున్నాను. చూడండి. అండ్ నేను ముందుగానే చియా సీడ్స్ సోక్ చేసుకున్నాను. సో అవి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా మజ్జిగ కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. సో ఇలా హెల్తీగా మీ డైట్లో యాడ్ చేసుకోండి డైలీ. అండ్ సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ జ్యూసెస్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. హెల్తీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.